అంజమ్మ కపిలయ్య ఈ పదాలు ఎక్కడ విన్నట్టు ఉన్నాయి కదా. మనం చిన్నప్పుడు 4వ తరగతిలో తెలుగు పుస్తకంలో చదివిన అంజమ్మ కపిలయ్య ఉపాయం కదా. మళ్ళీ చెప్తే వినేయండి. అంజమ్మ కపిలయ్య భార్య భర్తలు, వాళ్ళకి 2 పిల్లలు. ఒకరోజు సాయంకాలం వారు తమ బంధువులింటికి బయలుదేరారు. దారిలో చీకటి పడింది. ఆ రాత్రి ఎక్కడో ఒక చోట గడిపి తెల్లవారు బయలుదేరాలనుకున్నారు. సరైన స్థలం కోసం వెతికారు. ఇంతలో ఒక గుహ కనిపించింది. లోపలికి వెళ్ళారు. అక్కడ జంతువుల ఎముకలు కనిపించాయి. అంజమ్మ, అమ్మో, ఇది సింగమయ్యలా ఉంది, ఆయన మనల్ని చూస్తే పట్టి చంపి తింటాడు అంది. పిల్లలిద్దరూ భయంతో గజగజ వణికిపోయారు. ఇప్పుడు చీకట్లో ఎక్కడికైనా వెళ్తాం, సింగమయ్య లేడు కదా, వచ్చాక చూద్దాం అన్నాడు కపిలయ్య. సింగమయ్య కుందేలు మాంసం తిని నెమ్మదిగా తన ఇంటికి బయలుదేరాడు. దూరం నుంచే సింగమయ్య రాకను అంజమ్మ గమనించింది. కపిలయ్యకి చెప్పింది. అతను ఆమె చెవిలో కుసకుసలాడాడు. ఆమె దెబ్బ పిల్లలిద్దరు వీపులపై 2 దెబ్బలు వేసింది. వారు ఏడుపు లెక్కించుకున్నారు. పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారు? సింగమయ్య వినేలా బిగ్గరగా అడిగాడు కపిలయ్య. పిల్లలు మాంసం కావాలని ఏడుస్తున్నారు, గట్టిగా జవాబిచ్చింది అంజమ్మ. అందుకోసమే కదా మనం ఇక్కడికి వచ్చింది. సింహం వచ్చే వేళ అయింది, వచ్చాక కడుపు నిండా తిందురు గాని అని కపిలయ్య గంభీరంగా అన్నాడు. కపిలయ్య మాటలు విని సింగమయ్య హడలెత్తిపోయాడు. భయంతో పరుగులెక్కించుకున్నాడు. దారిలో చింత చెట్టు కింద చిరుతయ్య కలిశాడు. ఎందుకు పరిగెత్తున్నావు అని అడిగాడు. సింగమయ్య సంగతంతా చెప్పాడు. మీ ఇంట్లో ఉన్నది కపిలయ్య కుటుంబం, వాళ్ళు మీ ఇంట్లో వెళ్తుండడం నేను చూశాను పక్కపక్క నవ్వుతూ అన్నాడు చిరుతయ్య. అనుమానంగా చూశాడు సింగమయ్య. ఒట్టు, అది ఖచ్చితంగా కపిలయ్య కుటుంబమే, నా కళ్ళారా చూశాను అన్నాడు చిరుతయ్య. అయినా సింగమయ్యకు నమ్మకం కలగలేదు. అయితే మనిద్దరం తోకలు ముడి వేసుకొని కలిసి వెళ్దాం, తొంటరి కపిలయ్య పని పడదాం అని చిరుతయ్య అన్నాడు. సరే అన్నాడు సింగమయ్య. ఇద్దరు తోకలతో పీటముడి వేసుకొని గుహ వైపు వెళ్ళారు. దూరం నుంచి కపిలయ్య వీరిని చూశాడు. భార్యకు సైగ చేశాడు. ఆమె మళ్ళీ పిల్లల్ని దెబ్బ బాధింది. వారికి ఏమీ అర్థం కాక బిగ్గరగా ఏడ్చారు. ఏడు పాపండి, సింహానికి మాయన మాటలు చెప్పి తీసుకురమ్మని చిరుతయ్యని పంపాను, రాగానే చంపి తిందురు గాని కోపంగా కపిలయ్య అన్నాడు. సింగమయ్య అనుమానం బలపడింది. భయంతో టారెత్తిపోయి పరుగు తీశాడు. రాళ్ళు రప్పల్లో ముళ్ళ తొప్పల్లో పడుతూ లేస్తూ ఒకటే పరుగు. పాపం చిరుతయ్య తోక తెగిపోయింది. సింగమయ్యకి ఎడాపెడా దెబ్బలు తగిలాయి. పళ్ళు మొత్తం ఊడిపోయాయి. డాక్టర్ కొంగన్న మంచి మందులు ఇచ్చినా కోలుకోవడానికి కొన్ని నెలలు పట్టింది.